మెదక్ చర్చిలో గురువారం ఉదయం 4:30 గంటలకు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువులు శిలువ ఊరేగింపుతో ప్రారంభమైన ఈ మొదటి ఆరాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ రూబెన్ మార్కర్ దైవవాక్యాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ రెవరెండ్ శాంతయ్య దైవ సందేశాన్ని వినిపించారు. ఎముకల కోరికే చెల్లో సైతం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటిని మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణులను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం నాకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. ఆత్మకును తోడైండును గాక. దయచేసి సంఘము కూర్చుండవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, తిరిగి దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ పాడుదము. 108వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని చక్కటి కీర్తన కొనియాడదరమే నిన్ను, కోమల హృదయ కొనియాడదరమే నిన్ను అంటూ అందరం కలిసి దేవుని స్తుతించుదము. దైవారాధన నిమిత్తం ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు ఏర్పాటు చేయబడిన వారిచే చదివి వినిపించబడును. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 7 వచనములు చదువుకుందాము. ప్రార్థించుదాము. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపుడవైన మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వెళ్ళేని స్తోత్రాలు స్తుతులు. ప్రభువా, ఇదిగో నాయనా, ప్రపంచమంతయు నాయనా నీ యొక్క జననమును గూర్చి మేము ఆచరించుచుండగా ప్రభా, నీ సన్నిధి ప్రతి చోట ఉంచుమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, వచనము సంగమంతయు కలిసి చదువుకుందాము. కీర్తనలు 96. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమను యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోకి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయించున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడినది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును, ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక.
భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేడి చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమును, తన విశ్వాస్యతను బట్టి జనమును ఆయన తీర్పు తీర్చును. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనంలో గల దేవుని వాక్యమును చదువుగా విందాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచన ప్రారంభం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మనము రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను.